సో హైదరాబాద్‌లో చాలా ఉన్నాయి. హైదరాబాద్ ఇస్ ఆల్రెడీ యునో ఫుల్‌ఫిల్డ్ సిటీగా చూస్తాం మనం. మెయిన్ రీజన్ ఏంటి దీనికి? టూ మచ్ అన్నది ఎప్పుడైనా ఉంటున్నప్పుడు హ్మ్. ఇన్నోవేషన్ అన్నది కావాలి. Yep. మీరు చదువుకుంటుంటే తెలుస్తది. Hmm. కేంద్రీయ విద్యాలయం అన్నది Hmm. రేరెస్ట్‌గా ఒకటే ఉంటుంది. అలా ఐఐటీ అన్నది ఒకటే ఉంటుంది. Hmm. ఆ ఒకటి చదవడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. Hmm. దానికి ఈక్వలెంట్ అన్నది Hmm. వరల్డ్ వైడ్‌లో ఉండొచ్చు, లేకపోతే ఇండియా వైడ్‌గానా Hmm. ఎక్కడో దగ్గర ఉండొచ్చు ఆ స్టాండర్డ్స్‌తో. Hmm. దాన్ని కూడా తెలియచెప్పాలన్నది తపన ఉంటుంది ఎవడో ఒకడికి. Yep. సో అట్లా కొన్ని ఇన్నోవేషన్స్ విల్ టేక్స్ డెఫినెట్లీ ఏ ప్లేస్. ఆ ప్లేసే ఓరిక్స్. Hmm. దే ఆర్ క్రియేటింగ్ ఏ హ్యూజ్ హబ్. ఇప్పుడు ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నవాడికి పాపం వాడికి హిందీ, ఇంగ్లీషు ఇట్స్ ఎ డ్రీమ్. ఎప్పుడో జవహర్లాల్ యూనివర్సిటీలో లేకపోతే ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్లోనో ఎక్కడో ఢిల్లీలో వెళ్ళి చదువుకోవాలన్నది డ్రీమ్ ఉండేది. మేము చదువుకుంటున్నాం. Hmm. ఇప్పుడు అలాంటి దానికి ఏంటంటే మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఆగాల అన్న పరిస్థితి ఉండేది. Hmm. ఇప్పుడు ఇలాంటి ఇలాంటి ఫీస్టులు కనుక జరిగాయి అనుకోండి, ఎడ్యుకేషనల్ ఫీస్టులు, దానికోసం అంతదాకా ఎందుకు? ఇంటర్మీడియట్ కూడా అక్కడ ఇన్నోవేటివ్గా ఒక కాలేజ్ వేర్ దే ఆర్ క్రియేటింగ్ మల్టిపుల్ చాయిస్ ఆపరేషన్స్ లాగా Okay. వేరియస్ స్టేట్స్ కల్చర్ని, ఆ డైవర్సిటీని అక్కడ అడాప్ట్ చేయడానికి Hmm. ఒక స్టేట్ Hmm. ఇన్నోవేటివ్గా పనిచేస్తుందన్న ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఫీడ్స్ త్రూగా తెలిసిందనుకోండి, ఓకే. ఓకే. చాలా మంది ఇన్నోవేటివ్గా ఉంటారు. Hmm.